పవన్ దెబ్బకు దిగి వచ్చిన తెలుగు పరిశ్రమ ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమలు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రేపు జూన్ 15వ తారీఖున సాయంత్రం 4 గంటలన్నరకి సీఎం చంద్రబాబు నాయుడు గారిని అయితే కలవబోతున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మొన్న రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా ఏదైతే థియేటర్ల బంధు అని చెప్పి ఒక కార్యక్రమం నడిచిందో ఆ దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి కొంచెం ఫైర్ అవడం అయితే జరిగింది. అయితే అదే వ్యాఖ్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఏడాది అవుతున్నా కానీ సినీ పరిశ్రమ పెద్దలు ఎవరు వచ్చి కూడా ముఖ్యమంత్రిని కలిసి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ అభివృద్ధి పనులు చేయండి, మాకు రాయితీలు కల్పించండి, మాకు వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఏదో ఉత్తిత్తు మాత్రాన ఎవరి సినిమాకి వాళ్ళు వచ్చి మాకు రేట్లు పెంచండి స్పెషల్ షోల కోసం మాట్లాడుతున్నారు తప్పితే ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో అగ్ర నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా కనీసం ముఖ్యమంత్రిని కలవడం లేదు అని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే గత ఏడాది నుంచి కూడా కీలకంగా చూసుకుంటే సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఎవరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ఇటు ఇండస్ట్రీ పరంగా ఇటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకునే విధంగా ప్రభుత్వం తరపు నుంచి కొంత సహకారం పొందే విధంగా ఎవరు కూడా వచ్చి మాట్లాడకపోవడం అనేది కొంతవరకు కూడా దురదృష్టకరం. అదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిప్యూటీ సీఎంని కలిసి మాకు సినిమా టికెట్లు పెంచండి, టికెట్ రేట్లు పెంచండి, లేదంటే స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు హీరోలు వచ్చి కలుస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా పూర్తిగా ఉన్న ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అగ్ర నిర్మాతల కింద ఉన్న అల్లు అరవింద్ గారు కానీ, దిల్ రాజు కానీ, సురేష్ బాబు గారు కానీ, లేకపోతే ఏసియన్ సునీల్ కానీ ఇంకా ఇతరత్ర ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా సీఎం చంద్రబాబుని కలవకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనట్టు మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుండి సహకారం అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళెవరికి కూడా అది ఎవరికి కూడా అంతుపట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు కొంచెం గట్టిగా సీరియస్ అవ్వడంతో ఇప్పుడు సినీ పెద్దలందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి ఒకే తాటి మీదకి వచ్చి ఇప్పుడు రేపు జూన్ 15వ తారీఖున సాయంత్రం 4 గంటలన్నరకి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లి తన నివాసంలో కలవబోతున్నట్టు ఒక అధికారికంగా ఒక అపాయింట్మెంట్ అయితే కోరుకోవడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ సమావేశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇంకోవైపు సినీ పెద్దలందరూ కూడా తమ ముందు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పి ఆయన దగ్గర ఎటువంటి రాయితీలు అనేవి తీసుకుంటారు, వెసులుబాటు అనేది కల్పించుకుంటారని చూడాలి. అయితే ఈ సమావేశానికి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు, ఆ తర్వాత ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అగ్ర నిర్మాతలు కానీ ఇంకా సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో నటులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 50 మందికి పైగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఈసారి అయినా సరే సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉందో. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో రీసెంట్ గా థియేటర్ల బంధు అనే కార్యక్రమంతో టికెట్ రేట్ల మీద రేట్లు పెంచుకోవడానికే కానీ స్పెషల్ షోల గురించే కానీ ఇంకోవైపు థియేటర్లో ఏదైతే ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి మధ్య పర్సంటేజ్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఏదైతే చెప్తున్నారో దాని గురించి కానీ ఇలా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చి ఈరోజు జూన్ 12వ తారీఖు కాబట్టి ఈ 12వ తారీఖు ఏడాది పూర్తి చేసుకుంది కాబట్టి రేపు జూన్ 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలందరూ కూడా కలవబోతున్నారు. మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటుందనేది మనం అయితే ఎదురు చూడాలి.